హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ టమాటా కర్రీ అండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా టమాటా కర్రీని ఒక్కసారి ఆవకాయ పచ్చడితో గనక టమాటా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఆ వాసనకే మనకి కడుపు నిండిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది మనకి కూర మట్టుకు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం అర కేజీ వరకు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. చాలా బాగుంటుంది మెంతులు వేసుకోవడం వల్ల. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 వరకు పచ్చిమిర్చికి ఘాటు పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే ఒక్కసారి మీరు చేసి చూసారు అంటే మీరే అంటారండి చాలా బాగుంది అని. అంత రుచిగా ఉంటుంది. మనకి మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకుందాము. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చక్కగా కలిపేసుకొని మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా అద్భుతంగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా బాగా వేగిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్టు, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత మన అందరి ఇళ్లలో ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, అందులోని గ్రేవీ అలాగే ఆయిల్తో సహా ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకోండి. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేది ఇదే అన్నమాట. టమాటా కూరలోకి చాలా బాగుంటుందండి నిజంగా. ఆయిల్ అలాగే గ్రేవీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించుకోవడం వల్ల ఆ ఆవకాయ పచ్చడి వేసుకున్నాం కదండి, ఆ ఫ్లేవర్ అంతా చక్కగా టమాటా ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 4 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మూత తీసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇంకా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి చిన్న మంట మీద టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో అయితే చాలా రకాల వెరైటీస్ అయితే చేశానండి. వెజ్, నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే కలుపుకుందాము. చూసారు కదా, టమాటా ముక్కలు చక్క సాఫ్ట్గా మగ్గిపోయినాయి. అంతా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మగ్గించుకుంటే మనకి వేడిగా ఆవకాయ పచ్చడితో చేసుకున్న టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనము ఎప్పుడు చేసుకునే టమాటా కర్రీ కంటే కూడా ఈ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. ఇంక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదంతా కలుపుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఆవకాయ పచ్చడి గ్రేవీతో టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడితోటి మనము టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి.